హాయ్ అండి. ఇవాళ చికెన్ లెగ్ పీసులతో స్మోకీ చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. 6 చికెన్ లెగ్ పీసులు తీసుకున్నాను. వాటన్నింటికి ఇలా సైడ్లో కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవి మసాలాలంతా బాగా పట్టడానికి అన్నమాట. 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మబద్ద పిండేసి వీటన్నిటిని బాగా కలుపుకొని ఈ చికెన్ పీసెస్ అన్నిటికీ పట్టించుకోవాలి. వీటన్నిటిని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గంట తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక చికెన్ లెగ్ పీసులు దీంట్లో వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఒక సైడ్ వేగాక రెండో సైడ్కి కూడా తిప్పుకోవాలి. వీటిని అన్ని సైడ్స్ కూడా తిప్పుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఇలా 4 వైపులు కూడా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన చికెన్ని తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో మళ్ళీ 2 చికెన్ లెగ్ పీసులు వేసుకొని వీటిని కూడా ఇందాక వేయించుకున్నట్టుగానే 4 వైపులా తిప్పుతూ బాగా వేయించుకోవాలి. ఇలా మిగిలిన లెగ్ పీసులన్నీ కూడా ఇలాగే వేయించేసుకోవాలి. ఇలా తిప్పుతూ 4 వైపులు బాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశం ఉంటుంది. లోపల చికెన్ కూడా బాగా ఉడుకుద్ది. ఇలా 4 వైపులు చక్కగా వేయించేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఒక బొగ్గు ముక్కను కాల్చుకొని ఏదైనా కప్ తీసుకొని ఈ చికెన్ లెగ్ పీసులలో పెట్టి ఆ బొగ్గు ముక్క మీద కొంచెం నెయ్యి వేసి మూత పెట్టేయాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చికెన్ లెగ్ పీసులన్నిటికీ ఈ పొగ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.